యేసు నీ జీవితంలో మరి ఎంటర్ఫేర్ అవ్వటం మంచిది. వాక్యం నీ జీవితంలో క్రియ చేయటం మంచిది. పరిశుద్ధాత్మ వెలుగు, పరిశుద్ధాత్మ మహిమ, పరిశుద్ధాత్మ జ్ఞానం నీ జీవితంలో క్రియ చేయటం చాలా చాలా మంచిది. కనుక ఈరోజు ఈ వాక్యం మీ జీవితంలో దేవునికి వెలుగు, వాక్యమైన వెలుగు ప్రకాశించాలని కోరుతున్నాను. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుని కృప ఎక్కడ ఉంటుందో అక్కడ క్షేమము, అభివృద్ధి, ఆశీర్వాదం, విడుదల, స్వస్థత నిశ్చయముగా ఉంటుంది. సో దేవుని కృప మిమ్మల్ని ఆవరించి ఉంది అని నా మనసులో ఒక కన్విక్షన్, ఒక ఒప్పింపు అనేది కనపడుతుంది. కాబట్టి దేవుని కృపతో నింపబడిన మీరు మీ జీవితం ధన్యకరంగా మారబోతుందని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. మీరు అలసిపోయి ఉన్నారు. కొన్ని విషయంలో ఇంకా నిరీక్షణ లేకుండా సతమతమైపోతూ ఉన్నారు. ఇంకా నా జీవితం ఎప్పటికీ బాగుపడదని మనసులో అనుకుంటున్నారు. దయచేసి అటువంటి ఆలోచన ఉంటే తీసివేసుకోండి. ఈరోజు యోహాను సువార్త 14:14 ద్వారా, మత్తయి సువార్త 7:7 ద్వారా మీతో మాట్లాడుతున్నాడు దేవుడు వాగ్దానం ద్వారా. మీరు అడిగింది ఏదో అది ఖచ్చితంగా యేసు నామములో పొందుకోబోతున్నారు. ఆ విశ్వాసంతో ముందుకు వెళ్ళండి. గడిచిన కొన్ని దినాలుగా దేవుని బిడ్డలారా, మొదటి అధ్యాయం, ఆదికాండ మొదటి అధ్యాయం గురించి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించెను అనే మాట రాయబడింది. ఆదిలో అసలు ఆదామే లేనప్పుడు, మరి ఆ ఆదాముకు ముందు పలానవి సృష్టించబడ్డవి. దేవుడు జలముల పైన అల్లాడుతున్నాడు. జలముల యొక్క ఆహాదం పైన కడిగ చీకటి కమ్మి ఉన్నను. అప్పుడు వెలుగు కలిగిన గాక అన్నాడు. అప్పుడు వెలుగు కలిగింది. ఇవన్నీ ఎవరు చెప్పారు? ఎవరు చెప్పినట్టు లెక్క అవుతాయి. ఎవరు చెప్పినట్టు మనం అనుకోవాలి. సాక్షాత్తుగా ఏ మానవుడు, ఏ దేవదూతలు పుట్టించబడక ముందే దేవుడు ఈ భూమిలో ఉన్న సర్వాన్ని సృష్టించినాడు. ఆ సృష్టించిన విషయం మనకు బైబిల్లో రాయబడిందంటే దాన్ని మనం ఏమని తీసుకోవాలంటే దేవుడే స్వయంగా చెప్పినట్టుగా మనం తీసుకోవాలి. అంతేకాదు, అదే దేవుడు ఏమంటాడంటే వెలుగు కలిగిన కాక అన్నాడు. వెలుగు కలిగిందట. వెలుగు అన్నప్పుడు దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు నాకు గుర్తుకొస్తున్నాడు. ఎందుకంటే యేసే లోకానికి వెలుగు అన్నాడు. ఆ వెలుగు కలిగిన కాక అంటూ అక్కడితో ఆగిపోలేదు. అది మంచిది అని తండ్రి చూశాడట. దేవుని బిడ్డలారా, ఈరోజు వెలుగు గుర్తుగా ఉన్న యేసు, వెలుగు గుర్తుగా ఉన్న వాక్యం, వెలుగు గుర్తుగా ఉన్న ఆ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం, దేవుని బిడ్డలారా, ఇవన్నీ మన జీవితానికి మేలనే విషయాన్ని ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు ఎంతో మందికి డబ్బు ఉన్నాయి, ఆస్తిపాస్తులు ఉన్నాయి, కానీ యేసు లేడు. లూకా సువార్త 9:24 ఏమని రాయబడిందో తెలుసా? ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ఆత్మను నష్టపరిస్తే దానివల్ల వచ్చే లాభం ఏమీ లేదు. కాబట్టి ఆత్మను మీరు యేసు లేకుండా మీరు ఎన్ని సంపాదించుకున్నా, ఎంత ఆస్తిపాస్తులు ఉన్నా అవన్నీ మీకు సున్నాయేక. సో వెలుగు కలిగిన కాక అని దేవుడే స్వయంగా పలికిన మాట, మంచిదని అనిపించిన మాట మనకు నేర్పించే సత్యం ఏంటంటే యేసు నీ జీవితంలో మరి ఎంటర్ఫేర్ అవ్వటం మంచిది. వాక్య నీ జీవితంలో క్రియ చేయటం మంచిది. పరిశుద్ధాత్మ వెలుగు, పరిశుద్ధాత్మ మహిమ, పరిశుద్ధాత్మ జ్ఞానం నీ జీవితంలో క్రియ చేయటం చాలా చాలా మంచిది. కనుక ఈరోజు ఈ వాక్యం ఉంటున్న మీ జీవితంలో దేవునికి వెలుగు, వాక్యమైన వెలుగు ప్రకాశించాలని కోరుతున్నాను. త్వరలో దేవునిక మహిమను మీరు చూడబోతున్నారు. అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని మీరు చూసి ప్రభునందు ఆనందించబోతున్నారు. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారా సమస్తము జరుగుతున్నారు ప్రభా. మీరే తాకండి, అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించి మేలు జరిగించి వర్ధలు చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.
మత్తయి సువార్త 28:20 ఈ వాగ్దానం.